everyone, welcome back to our channel Sree medha max tutorials in Telugu. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. మనం 12th చాప్టర్ అనేది చేస్తున్నాం 10th క్లాస్ వాళ్ళ సిలబస్ నుంచి. ఈ 12th చాప్టర్ లో ఇప్పుడు మనం చేసేది ఎక్సర్సైజ్ నెంబర్ 2 12.2 నుంచి 6th క్వశ్చన్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో మిగిలిన క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతుంటే కనుక ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలానే ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ నుంచి అయినా సరే ఈజీగా చూసేయచ్చు ఏ సమ్ కావాలిది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సమ్ అయితే చేసేద్దాం. చూడండి పిల్లలు, రైట్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ది foot of the tower is 30 degrees and the angle of evolution of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 30 meters height, find the height of the building. ఓకే రైట్, దీనికి మనం ఈజీగా డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదవగానే మనకి ఏమర్థమైందో, ఒక బిల్డింగ్ ఉంది, ఒక టవర్ ఉంది. లెట్ డ్రా ఇట్. ఇది బిల్డింగ్ అనుకుందాం, ఇది టవర్ అనుకుందాం. క్వశ్చన్ ఏమన్నాడు, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఇక్కడ బిల్డింగ్ పైన ఇక్కడెక్కడో కూర్చున్నాను నేను. ఇక్కడ నుంచి నేను టవర్ ఎక్కడుందో అది చూస్తున్నా, రైట్? టవర్ ఎక్కడుందో ఆ ప్లేస్ని చూస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టవర్ పైనుంచి ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ చూస్తున్నాము. ఈ టవర్ హైట్ ఎంత అంటే 30 meters. అయితే ఇక్కడ ఎంత ఇచ్చాడు ఫస్ట్ యాంగిల్ మనం చూస్తున్నప్పుడు, యాంగిల్స్ ఎంత ఇచ్చాడు చూడండి పిల్లలు. ఇక్కడ వచ్చేసి 30 degrees, ఇక్కడ వచ్చేసి 60 degrees. అయితే మనం ఈ హైట్ని, బిల్డింగ్ హైట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి పిల్లలు, రైట్ చూడండి పిల్లలు, ఇది వచ్చేసి బిల్డింగ్ ఏబి బిల్డింగ్, సిడి అనేది టవర్. బిల్డింగ్ పైనుంచి నేను టవర్ కింద భాగాన్ని చూస్తున్నప్పుడు యాంగిల్ 60 degrees. ఈసారి టవర్ పైనుంచి బిల్డింగ్ని చూస్తుంటే 30 degrees. సారీ, రైట్ చూడండి పిల్లలు, ఇప్పుడు లెంత్ ఆఫ్ ది టవర్ సిడి ఈక్వల్ టు 30 meters, అది మన క్వశ్చన్లోనే ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏబి ఈక్వల్ టు h meters, అది మనం హెచ్ అనుకుంటున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ ఏసీ ఈక్వల్ టు x meters, ఇదంతా తెలియదు మనకి. మనం హెచ్ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, మనకు కావాల్సింది హెచ్ కదా. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సరిపోతుందేమో, బట్ మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ తెలియదు, హైపోటెనస్ తెలియదు, ఆపోజిట్ సైడ్ తెలియదు. ఏమి తెలియకుండా హెచ్ని అలా ఫైండ్ అవుట్ చేయలేం కదా. సో ఇది తీసుకుని, ఇందులో ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ తెలియదు మనకి. అడ్జసెంట్ సైడ్ కావాలి. అడ్జసెంట్ సైడ్ వస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకోసమని అడ్జసెంట్ సైడ్ని తీసుకుందాం. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి థీటా తీసుకుని ఇక్కడ నుంచి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి, ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ నుంచి హెచ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ ఏసీ ఈక్వల్ టు x meters. ఇన్ ట్రయాంగిల్ ఏసీడి, in triangle ACD tan 60 degrees equal to CD by AC. CD by AC. CD ఎంత 30, AC ఎంత x. tan 60 degrees ఎంత √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ √3 ఈక్వల్ టు 30, x ఈక్వల్ టు 30 by √3. డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఉండకూడదా? ఉండకూడదు. సో రేషనలైజ్ చేయండి. x ఈక్వల్ టు 30 ఇంటూ √3 by 3. 30ని 10 times, x ఈక్వల్ టు 10 ఇంటూ √3 meters. ఓకే, నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్. ఇప్పుడు మనకు కావాల్సింది హెచ్ కదా, బిఏసి. ట్రయాంగిల్ బిఏసి నుంచి ఇక్కడ కూడా tan θ తీసుకున్నాం అనుకో, tan θ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు కదా, tan 30 వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు హెచ్ని ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ బిఏసి tan 30 ఈక్వల్ టు ఏబి బై ఏసి. చలో రైట్ చూడండి పిల్లలు, ఇప్పుడు 1/√3. tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత 10 ఇంటూ √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. హెచ్ ఇంటూ √3 ఈక్వల్ టు 10 ఇంటూ √3. హెచ్ ఈక్వల్ టు 10 ఇంటూ √3 బై √3. √3 క్యాన్సిల్, హెచ్ ఈక్వల్ టు 10 meters. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత పిల్లలు, 10 meters. అర్థమైంది కదా సమ్ము? ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు అంతే ఈజీగా చేయడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి, 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్, 2 poles ఉన్నాయి, అవి ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి ఆపోజిట్గా స్టాండింగ్ ప్లేస్లో ఉన్నాయి. అనదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ విచ్ ఈజ్ 120 feet విత్. 120 feet విత్లో ఒక రోడ్ ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్, అక్కడి నుంచి ఒక పాయింట్ని చూస్తుంటే, బిట్వీన్ దెమ్ ఆన్ ది రోడ్ మధ్యలో ఒక పాయింట్ని చూస్తుంటే, ద యాంగిల్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees. ఏదో మధ్యలో రోడ్ మధ్యలో ఒక పాయింట్ని ఈ పోల్ నుంచి చూస్తుంటే 30 degrees, ఈ పోల్ నుంచి చూస్తుంటే 60 degrees వస్తుంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్స్, ఆ పోల్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్. రోడ్డు మొత్తం 120 feet ఎంత ఇచ్చాడు కదా, ఈ మధ్యలో ఎక్కడో ఒక పాయింట్ చూస్తున్నాం కదా, ఆ పాయింట్ యొక్క ఇది, ఆ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
చూడండి పిల్లలు, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది, మధ్యలో రోడ్ ఇదంతా. అయితే ఈ రోడ్ ఎంత 120 feet అని ఇచ్చాడు. రైట్, ఇక్కడ నుంచి ఏదో ఒక పాయింట్ని చూస్తుంటే 30 degrees ఎంత వస్తుంది. అదే ఇక్కడ నుంచి కూడా సేమ్ పాయింట్ని చూస్తుంటే 60 degrees వస్తుంది. అయితే మనం ఇప్పుడు హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో ఈ పాయింట్ దగ్గర నుంచి టవర్కి ఉన్న డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా అయితే చేద్దాం. చూడండి ఇప్పుడు, ఓకే, ఏబి అనేది ఒక టవర్ పిల్లలు, సిడి అనేది ఒక టవరు. అయితే ఏసీ అనేది రోడ్డు, దీని విత్ ఎంత 120 feet. రైట్, ఇక్కడ ఈ అనే ఒక పాయింట్, ఏదో పాయింట్ ఈ టవర్ పై నుంచి చూస్తుంటే 30 degrees ఉంది యాంగిల్, ఈ టవర్ పై నుంచి చూస్తుంటే 60 degrees ఉంది యాంగిల్. ఈ అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఈకి డిస్టెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, చూడండి పిల్లలు, లెంత్ ఆఫ్ ది పోల్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ టు x meters. 2 పోల్స్ సేమ్ హైట్ అన్నాడు కదా, సో హెచ్ తీసుకున్నాము. విత్ ఆఫ్ ది రోడ్ ఈక్వల్ టు 120 feet. ఈ ఈజ్ ద పాయింట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఈ అనేది ఏకి సికి మధ్యలో ఒక పాయింట్. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్, యాంగిల్ బిఈఏ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ డిఈఏ ఈక్వల్ టు 60 degrees. లెట్ ఈసీ బి ఎక్స్ ఫీట్స్ ఉన్నదంట. ఈసీ ఎంత ఉన్నది, ఎక్స్ ఫీట్స్. అండ్ ఏఈ ఈక్వల్ టు 120 minus ఎక్స్. రైట్, అర్థమైంది కదా. చూడండి పిల్లలు, ఇది మొత్తం 120 అయితే ఇదెంత 120 minus ఎక్స్, ఇదెంత ఎక్స్. రైట్, అర్థమైంది. ఒకవేళ ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది ఏమవుతుంది 120 minus ఎక్స్ అవుతుంది. రైట్, చలో చూడండి. ఇన్ ట్రయాంగిల్ డిఈసి tan 60 degrees ఈక్వల్ టు డిసి బై ఈసి. tan 60 వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్ టు హెచ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా మన దగ్గర, అది తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బిఈఏ tan 30 ఈక్వల్ టు ఏబి బై ఏఈ. tan 30 వాల్యూ ఎంత పిల్లలు 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఏఈ అంటే ఎంత 120 minus ఎక్స్. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి పిల్లలు. 120 minus ఎక్స్ ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్. హెచ్ని ఒకటి ఇటు నుంచి √3 ఇటు తీసుకురండి. ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. రైట్, హెచ్ ఈక్వల్ టు 120 minus ఎక్స్ బై √3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఇక్కడ ఒక హెచ్ ఉంది. సో హెచ్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్ టు 120 minus ఎక్స్ బై √3. ఆ రెండింటిని ఈక్వల్ చేయండి. ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్ టు 120 minus ఎక్స్ బై √3. క్రాస్ మల్టిప్లికేషన్. √3 ఇంటూ ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్ టు 120 minus ఎక్స్. √3 ఇంటూ √3 ఏమవుతుంది పిల్లలు 3. రైట్, గుడ్. 3x ఈక్వల్ టు 120 minus ఎక్స్. ఈ ఎక్స్ని ఇటు తీసుకురండి, ఇటు మైనస్ ఎక్స్ ఇటు వస్తే పాజిటివ్. 3x ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 120. 4x ఈక్వల్ టు 120, ఎక్స్ ఈక్వల్ టు 30. ఎక్స్ వాల్యూ వచ్చింది. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ పోల్స్ యొక్క హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హెచ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, దేర్ఫోర్ ఈసీ ఈక్వల్ టు 30 feet. ఓకే, ఈసీ అనేది 30 feet వచ్చేసింది. ఏఈ ఈక్వల్ టు 120 minus ఎక్స్ ఈక్వల్ టు 120 minus 30. ఏఈ ఈక్వల్ టు 90 feet. గుడ్. హైట్ ఆఫ్ ది పోల్ హెచ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత 30 కదా, హెచ్ ఈక్వల్ టు √3 ఇంటూ 30. హెచ్ ఈక్వల్ టు 30 ఇంటూ √3. ఈ √3 వాల్యూ ఎంత పిల్లలు చెప్పండి 1.732. హెచ్ ఈక్వల్ టు 51.96 feet. రైట్, అర్థమైంది కదా పిల్లలు. మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ పిల్లలు.